ఇన్ని రకాల డబ్బు మనుషుల మధ్య మీరు ఎలాంటి డబ్బు మనిషి? రైట్ రైట్ చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఈ క్వశ్చన్ ఆడియన్స్లో చాలా మందికి క్లారిటీ లేదు ఈ విషయం. సో ఆన్ టోటల్ మీరు చెప్పిన అన్ని కేటగిరీస్ని బేసికల్గా 3 కేటగిరీస్కి డివైడ్ చేయొచ్చు. ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఎంప్లాయ్మెంటే చేయాలి, ఉద్యోగం చేస్తేనే సేఫ్, వ్యాపారం చేస్తే రిస్క్ లేదు, మనం ఇట్లా కడుపులో చల్లగదలకుండా ఏదో దాంట్లో ఏదో ఒక జాబులు ఇరుక్కుపోయి జీవితాన్ని గడిపేయాలి, ఈ జీవితాన్ని ఇలాగే గడిపేయాలి, ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు, ఇక్కడ బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, ఇది నిజంగా పనిచేస్తుందా? మెయిన్లీ ఏంటంటే మనకంటే డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఇది పనిచేస్తుందా ఒకసారి చెప్పండి. ఈ మధ్యకాలంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టాపిక్ వల్ల నాకేమైపోయిందంటే నా పరిస్థితి వచ్చిన ప్రతి వాడికి వాళ్ళు యూట్యూబర్స్ దగ్గర నేర్చుకున్న చెత్త క్లీన్ చేయడం నాకు సరిపోయింది. సో వాళ్ళు అక్కడెక్కడో నాలెడ్జ్ తీసుకుని వస్తారు, ఈజ్ ఇట్ రైట్ అంటారు నన్ను. సో ఐ విల్ టెల్ యూ, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నేను ఎక్కువగా మార్వాడీస్ మీద ఇప్పుడు ఆల్రెడీ నేను బుక్ కూడా రాశాను. మార్వాడి వీడియో చేసిన తర్వాత కూడా చాలా నేను బాగా రీసెర్చ్ చేసి రాశాను. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మార్వాడీస్కి ఈక్యూ ఎక్కువ 100%. అంతే కదా సార్? 100%. మార్వాడీస్, సింధీసు, గుజరాతీసు అంటే మనం మేము ఎలా చెప్తామంటే వాళ్ళ రక్తంలోనే వాళ్ళ డిఎన్ఏలోనే డబ్బు ఉంటుంది, ఇవి ఇట్లా మేము రాస్తుంటాము. కానీ యాక్చువల్ వర్డ్ అది కరెక్ట్ డిఫైన్ చేస్తే ఈక్యూ ఎక్కువ. రైట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, చిన్న ఎగ్జాంపుల్ మార్వాడీస్ గురించి చెప్తాను. అంటే మీ బుక్లో మీరు కావాలనుకుంటే ఈ పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా ప్రింటింగ్ కాలేదు లక్కీగా, ఇప్పుడు యాడ్ చేయండి. మార్వాడి అనేది పేరు ఎందుకు వచ్చిందంటే రాజస్థాన్ అనేది ఎడారి, రాజస్థాన్ మార్వాడ్ అనే ఒక ప్రాంతం, ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళందరూ మార్వాడీస్. ఎగ్జాక్ట్లీ. దాంట్లో రకరకాల తెగలు ఉన్నాయి. ఈ రాజస్థాన్ అనేది ఎడారి అవ్వటంతో ఎడారిలో నీరు కరువు. సో ఈ మార్వాడీస్ యొక్క పూర్వీకులు వాళ్ళ ఇంటెలిజెన్స్ తోటి ఏదైతే కరువో దాని మీద నువ్వు ఆధిపత్యం సంపాదించావంటే నీకు ఆధిపత్యం వస్తుంది. ఓకే. ఏదైతే లభ్యంగా ఏదైతే డిమాండ్ సప్లై తక్కువ ఉందో దాని డిమాండ్ ఎక్కువ, దాన్ని పట్టుకున్నాడు నువ్వు పైకి వెళ్తావు ఈజీగా. ఓకే అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఈ ఓయాసిస్లు, నీటి కొలంలో ఇవి ఉండే కదా, వాటి మీద జెండాబాతి కూర్చునేది. వాటి మీద జెండాబాతి కూర్చుంటేది. ఇప్పుడు ఎవరికి వాటర్ కావాలన్నా వీడి పేమెంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఆ ఒక్కటే పాయింట్, అంటే ఏదైతే డిమాండ్ ఎక్కువ ఉందో అది సప్లై చెయ్యి. ఓకే. ఏదైతే డిమాండ్ ఎక్కువ ఉందో అది సప్లై చెయ్యి. ఆ రోజున వాటరు, ఈ రోజున మెటీరియల్. అక్కడి నుంచి వచ్చిన వాడు ఇక్కడికి వచ్చి కాలనీ పెడతాం, కానీ కాలనీ పెట్టగానే కాలనీలో డిమాండ్ దేనికుంటుంది, కిరాణా షాప్ ఉంటుంది, పెడతాడు అంతే. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ అయితే నీ కాలనీలో మనం చూడండి సార్, మన అవుట్స్కట్స్ లో కొత్త కాలనీస్ 2 ఇల్లు రాగానే ఇమీడియట్ గా కిరాణా షాప్ వచ్చేస్తుంది, కిరాణా షాప్ రాగానే ఇమీడియట్ గా హార్డ్వేర్ షాప్ వచ్చేస్తుంది, హార్డ్వేర్ షాప్ రాగానే ఎలక్ట్రికల్ షాపు, టైల్స్, గ్రానైట్స్, ఇవన్నీ మార్వాడీస్. ఇవన్నీ మార్వాడీస్. సో దే అండర్స్టాండ్ ది డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా. అది వాళ్ళ డిఎన్ఏలోకి ఎట్లా వెళ్ళిందంటే వాళ్ళు తెల్లారేస్తే వాడు డబ్బు గురించి మాట్లాడుకుంటారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా వాడు తండ్రి ఎవరితో, వాళ్ళ ఫ్రెండ్ తోటి, వాళ్ళ ఎవరితో మాట్లాడుతాడు. పంపే అక్కడ కాలనీ పడుతుంది, మనం అక్కడ హార్డ్వేర్ షాప్ పెడితే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, డిమాండ్ ఇంకోటి అక్కడికి చేయొచ్చు. అది డిమాండ్ లేని బిజినెస్లు చేయొద్దురా, మనం డిమాండ్ ఉన్న బిజినెస్ చేయాలి. ఇప్పుడు బేబీకి ఏం అర్థం అవుతుంది, ఆల్రెడీ డిఎన్ఏలో ఉంది అది, వాడి మెసేజ్ కూడా అదే వస్తుంది. మనీ అడ్డదిడ్డంగా ఖర్చు పెట్టదు, అకౌంట్ న్యాచురల్ గా ఫీడ్ అవుతుంది. అకౌంట్ మెయింటైన్ చేయాలి మనీ. వాడు బయటకు వచ్చిన తర్వాత అకౌంట్ మెయింటైన్ చేయాలంటే వాడికి అది అబ్నార్మల్ అనిపించదు. ఇప్పుడు అదే మిగతా వాళ్ళకి నువ్వు అకౌంట్ మెయింటైన్ చేయాలి నేను చెప్తే ఏం మెయింటైన్ చేస్తాం సార్, రోజు అదే చాయ్ తాగేది, అదే సిగరెట్ కాల్చేది, అయ్యే ఖర్చులు కదా సార్, ఏం మెయింటైన్ చేస్తాం. అది ఇప్పుడు మార్వాడి పిల్లడికి చెప్పక్కర్లే, వాడు చేస్తాం మెయింటైన్. అవును, అంటే ఇట్ ఈస్ ద డిఎన్ఏ. వాళ్ళ అకౌంట్స్ న్యాచురల్ గా వచ్చేస్తారు. అకౌంటింగ్ అండ్ దే డోంట్ మైండ్ ఏదైనా సరే మాట్లాడడానికి మైండ్ చేయరు అసలు. అది మొహటం కానీ పరువు అని అదే ఇది కాసా 1 రూపాయి కదా దందా అంటాడు వాడు, అంతే. ఇంకొక చాలా అద్భుతమైన పాయింట్ నేను మీకు చెప్తా మార్వాడీలో. ఇప్పుడు ఇది ఎంతకి ఇస్తారో అని అడిగాం అనుకోండి, జనరల్ వాడు 100 రూపాయలు చెప్పాడు, ఎంతకి ఇస్తారని చెప్పి మనం బేరం ఫిక్స్ చేసే ముందు మనం మిగతా వాడు ఏమైతే 90 వరకు వస్తుంది సార్ అంటాడు. అంతకంటే తగ్గదని సరే అటుపోతాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఎంతకి ఇస్తామని అడుగుతాడు. అడిగినప్పుడు వీడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు, 90 నుంచి స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు 190 చెప్పేశాడు, ఒక రౌండ్ లో తగ్గించాడు. రెండో రౌండ్ వచ్చి మళ్ళీ 90 నుంచి స్టార్ట్ చేస్తాడు బేరం కస్టమర్. ఈ గ్యాప్ మిగతా బిజినెస్ మ్యాన్కి ఉంటుంది కానీ మార్వాడి ఇయ్యాడు ఆ ఛాన్స్. వాడేమంటాడు, కితనే మీద సాబ్ आप लेने के टाइम आ जाओ, మార్కెట్ 1 రూపాయి కమ్ में दे देंगे అంట. మీరు కొనేటప్పుడు రండి,
ఇప్పుడు మాటల్లో బేరం వద్దు, నువ్వు నిజంగా కొనేటప్పుడు రా, మార్కెట్ కంటే రూపాయి తక్కువ ఇస్తా అంటాడు. సో వీడు ఇప్పుడు రేట్ ఫిక్స్ కాలే ఇంకా. సో వీడు ఎంత తిరిగి వచ్చినా ఎక్కడి నుంచి మాట్లాడాలి? 100 నుంచే మాట్లాడాలి. 100 నుంచే మాట్లాడాలి. ఓకే. వీడు 100 నుంచి మాట్లాడినప్పుడు ఆల్రెడీ మార్కెట్ తిరిగి వచ్చాడని తెలుసు కాబట్టి 95 కంటే తగ్గదంటాడు. ఇప్పుడు ప్రతి ఒడు మార్కెట్లో మార్వాడి వాళ్ళందరూ ఏమని ఉంటారు, నువ్వు కొనేటప్పుడు చెప్తారని. ఇప్పుడు కొంటందుకు వచ్చినా కూడా నేను 95కే ఇస్తా, ఇక అంతకుమించి నువ్వు తగ్గించడానికి ఛాన్స్ లేదు నాకు. సో ఇది ఎవడు నేర్పించక్కర్లేదు. పిల్లోడు కౌంటర్ మీద కూర్చుంటే ఇదే మాట అంటాడు. అవును. సో దిస్ ఈజ్ ఈక్యూ. ఈవెన్ లేడీస్, పిల్లోడే వాళ్ళ లేడీస్ అయినా ఎవరైనా డిఎన్ఏలో వచ్చేస్తుంది సార్. దిస్ ఈజ్ ఈక్యూ. ఆ ఈక్యూ అనేది గుజరాతీస్కి, మార్వాడీస్కి, సింధీస్కి, మన తెలుగులో ఆర్యవైశ్యులకి, తమిళనాడులో నాడార్లకి, వీళ్ళందరికీ మన వీళ్ళు ఎవరు పార్సీస్ ఓకే. తమిళనాడులో అయ్యంగార్లు, ఈ కేటగిరీ అంటే బిజినెస్ ఫ్యామిలీ కొన్ని జనరేషన్స్, కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళ యొక్క డైలీ రిచువల్స్లోనే ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ ఉంది. ఓకే. డైలీ రిచువల్స్లోనే. మన ఆర్యవైశ్యులకి ఒక కొటేషన్ ఏం చెప్తారంటే, నువ్వు ఒక ₹1,00,000 ట్యాంక్ బండ్లో వేయదలుచుకుంటే వెయ్యి ఆఫరు, కానీ పేపర్ మీద 500 నోట్స్ ఎన్ని, 200 నోట్స్ ఎన్ని, బ్యాంకులో డిపాజిట్ చేస్తే మనం డినామినేషన్ అట్లా 500 నువ్వు ఎన్ని నోట్లు వేస్తున్నావు, ఏ టైంకి వేస్తున్నావు, ఎక్కడ వేస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు, ఓ పేపర్ మీద రాసి వేసి, ఇన్ని డీటెయిల్స్ రాసిన తర్వాత ఆడేస్తారా? ఓకే. అంటే ₹1 నీ చేతి నుంచి బయటికి నువ్వు వేస్ట్గా ఖర్చు పెడుతున్నా ఇక్కడ రావాలి, డేటా రికార్డ్ కావాలి. అది ఈ అలవాటు నేను చెప్తే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయినా కానీ మిగతా వాళ్ళకి అలవాటు రాదు. ఇప్పుడు ఇది చూస్తుంటే నాకు ఇది గుర్తుకొచ్చింది. ఇప్పుడు మన యూపీఐతోని స్కాన్ చేసి పట్ట ఇంకా డబ్బులు ఎంత ఉంటే అంత అసలు పోవట్లేదు కదా, మనం ముట్టుకోవట్లేదు కాబట్టి తెలియట్లేదు. అవుట్ ఆఫ్ అదే చేతి నుండి జేబు నుంచి పర్సు తీసి డబ్బులు ఇస్తే అయ్యో ఇన్ని నోట్లు పోతున్నాయా అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నేను ఏం చేస్తాను, నా వర్క్ షాప్ అటెండ్ అయిన వాడికి కనీసం 1 year పాటు ఐ ఇన్సిస్ట్ టు హ్యాండిల్ ఓన్లీ క్యాష్. ఓకే. నో యూపీఐ, నో బ్యాంక్ ట్రాన్సాక్షన్, నో క్రెడిట్ కార్డ్, నో డెబిట్ కార్డ్. ఏటీఎంలో డ్రా చేయి, బ్యాంకులు డ్రా చేయి, క్యాష్ మాత్రం హ్యాండిల్ చేయి కనీసం 1 year. ఓకే. ఆ 1 year లోపల వాడికి కాన్షియస్నెస్ వస్తుంది అనమాట. అరే డబ్బులు ఇన్ని ఖర్చు అవుతున్నాయి, ఇట్లా ఖర్చు అవుతున్నాయి, ఇట్లా అవుతుందని. సో దానికి మళ్ళీ వాడు అకౌంట్స్ రాస్తాడు. అకౌంట్స్ రాసినప్పుడు కొంత తెలివి వస్తుంది. చేతితో డబ్బులు ఖర్చు పెడితే కొంత తెలివి వస్తుంది. డబ్బులు లెక్క పెట్టి ఇస్తుంటే వాడికి కొంత భయం వస్తుంది. సో ఐ హ్యావ్ టు మేక్ ఇట్, అంతే కదా. వాడికి జీన్స్లో లేదు కాబట్టి నేను జీన్స్లో క్రియేట్ చేయాలి. అవునవును. సో ఐ హ్యాడ్ డిజైన్ సో మెనీ ప్రాక్టికల్ యాక్టివిటీస్, ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఇన్ మై వర్క్ షాప్. ప్రాక్టికల్స్ అనమాట అన్ని. నా థియరీ మన పుస్తకాల్లో కూడా అదే ఒక చాప్టర్ అదే ఉంది సార్, క్యాష్ ఈజ్ కింగ్ అని. క్యాష్ ఈజ్ కింగ్. ఇప్పుడు మా ఓనర్స్ మార్వాడి చూశారు కదా, సో అక్కడ ఆయన ఏది ఖర్చు పెట్టినా 2 సార్లు అయిపోయింది. సో దాంట్లో ఏంటంటే ఇదే ఈ అవేర్నెస్ రావాలనే నేను ఆ చాప్టర్ పెట్టాను. సో ఇక్కడ ఏంటి, మీరు ఒక చాప్టర్ పెట్టారు, నా మొత్తం బుక్ అదనమాట. ఓకే. నా మొత్తం బుక్ అంటే నా మొత్తం హిస్టరీ, నా డొమైన్ ఆఫ్ యాక్టివిటీ అదనమాట. సో దట్ వే ఐ హ్యావ్ టు క్రియేట్. అది వచ్చిన తర్వాత ఆ కాన్షియస్నెస్తో వాడు మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, 10 లక్షలు చేయమన్నా మీరు 10 కోట్లు చేయించినా చేస్తాడు. ఓకే. హ్యాస్ దట్ ఇంక్లినేషన్. కొన్ని స్పిరిచువాలిటీలోకి వెళ్ళినా స్పిరిచువాలిటీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది వాడికి తెలుసు. ఓకే, ఆపర్చునిటీ మాత్రం వస్తుంది, దీన్ని ఇలా గ్రాప్ చేసుకోవాలి, దీన్ని ఇలా నేను ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, అప్పుడు నా జేబులో లైఫ్లోకి మనీ వస్తుంది, ప్రాస్పరిటీ వస్తుంది. హీ నోస్. సో దాని నుంచి బెనిఫిట్ తీసుకోవాలన్నా దీని నుంచి బెనిఫిట్ తీసుకోవాలన్నా వీడి ఈక్యూ సెట్ అవ్వాలి. సో దట్ ఈస్ ద డొమైన్ వేర్ ఐ కాట్ హోల్డ్ అనమాట. ఎట్లా వచ్చింది అంటే ఇందాక చెప్పినట్టుగా నేను అక్కడ దెబ్బతిన్నా కాబట్టి నాకు వచ్చింది. దెబ్బతిన్నాను, ఎందుకు దెబ్బతిన్నానని వర్క్ చేశాను కాబట్టి. అంటే చెప్తారు, న్యూటన్కి ముందు కొన్ని కోట్ల సార్లు యాపిల్ పడ్డది, అందరూ తిని కూర్చున్నారు, న్యూటన్ కూడా తినొచ్చు, తినకుండా ఆలోచించాడు కానీ గ్రావిటీ గురించి మాట్లాడాడు. అట్లా అంతే. నాకంటే ముందు కొన్ని కోట్ల మంది ఆర్థికంగా ఇబ్బందులు పడి ఉండొచ్చు, నేను పడి ఇది నా కర్మ అనుకుంటే అయిపోయేది. ఇది నా కర్మ అనుకోలేదు, ఇది ఎందుకు వచ్చింది అని నేను ఆలోచించడం మొదలు పెట్టాను, కానీ నేను ఇట్లా తయారయ్యాను. అయితే సార్ ఇప్పుడు మనకు ఇప్పుడు మాటల్లో 3-4 సార్లు వచ్చింది లా ఆఫ్ అట్రాక్షన్ అని. నేను సీక్రెట్ బుక్ చదివిన తర్వాత, అంటే చాలామంది మన వ్యూయర్స్ కూడా చదివి ఉంటారు, అది చదివిన తర్వాత ఏంటంటే అది చెప్దాం అనుకున్నా వ్యూయర్స్కి. సో అప్పుడు ఏం చేశారంటే, సరే వీళ్ళకి ఎక్కువ మనకు డబ్బు పట్ల ఇంట్రెస్ట్ కాబట్టి దాంట్లో నుంచి ఓన్లీ డబ్బు పరంగానే ఒక 4-5 టాపిక్స్ పెట్టేసి నేను దాన్ని క్లోజ్ చేశాను. అయితే ఇప్పుడు అంటే లక్కీగా ఇప్పుడు మీరు దొరికారు కాబట్టి మాకు, సో అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి, ఇది నిజంగా పనిచేస్తుందా,
మెయిన్లీ ఏంటంటే మనకి అంటే డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఇది పనిచేస్తుందా ఒకసారి చెప్పండి. చాలా ఏమంటారు అంటే దీన్ని ఈ మధ్యకాలంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టాపిక్ వల్ల నాకేమైపోయిందంటే నా పరిస్థితి వచ్చిన ప్రతి వాడికి వాళ్ళు యూట్యూబర్స్ దగ్గర నేర్చుకున్న చెత్త క్లీన్ చేయడం నాకు సరిపోయింది. సో వాళ్ళు అక్కడెక్కడో నాలెడ్జ్ తీసుకుని వస్తారు, ఈజ్ ఇట్ రైట్ అంటారు నన్ను. సో ఐ విల్ టెల్ యూ, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సీక్రెట్ బుక్ లాంచ్ ఇన్ 2007 ప్రాంతాల్లో లాంచ్ అయింది, రైట్? అవును. సో 2007 ప్రాంతాల నుంచి ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్, యూనివర్స్ అనే కాన్సెప్ట్, దాని తెలుగులోకి విశ్వం అనే కాన్సెప్ట్ ఈ లాంచ్ అయింది. ఓకే, రైట్. ఇప్పుడు నేను అడిగేది 2007కి ముందు విశ్వం లేదా అంటే ఇక్కడ ఒకటి సార్ చిన్న ఇంటరప్షన్. లా ఆఫ్ ఇది ఈమె సీక్రెట్ బుక్ రాసింది కదా, ఆమె రాయడానికి ఆమెకు ఇన్స్పిరేషన్ థింక్ అండ్ గ్రో రిచ్. ఆయన కూడా దాంట్లో అదే కాన్సెప్ట్ పెట్టాడు, అని అంత పాపులర్ కాలేదు. ఈమె రాసిన తర్వాత అది పాపులర్ అయింది. ఇంకా అది ఇంకా అంతకుముందు ఎప్పుడు రాశారు అది ఐడియా లేదు. 1920 నెపోలియన్ హిల్ థింక్ అండ్ గ్రో. నెపోలియన్ హిల్ ద సీక్రెట్ ఆఫ్ గెటింగ్ రిచ్, ద సీక్రెట్ ఆఫ్ గెటింగ్ రిచ్ అని 1920s లో బుక్ వచ్చింది, అక్కడి నుంచి రాసుకొచ్చాడు. కానీ ఈమె రాసిన తర్వాత ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఫేమస్ అయింది. ఫేమస్ ఆ వీడియో తీయడం వల్ల అది ఓకే, దట్స్ సినిమా వల్ల. అయితే నేను అనేది ఏంటంటే ఐ హ్యాడ్ డన్ రీసెర్చ్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్, వెస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, ఇండియాలో లా ఆఫ్ అట్రాక్షన్ ఉందన్న సంగతి యాక్చువల్లీ ఏంటంటే మన ఇండియాలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 6000 years నుంచి ఉంది. 6000 years నుండి. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఇన్ భగవద్గీత, యద్భావం తద్భవతి. ఓకే, అక్కడి నుంచి మనకి రికార్డింగ్ లో ఉంది, అంతకంటే ముందు నుంచి ఉంది, అక్కడి నుంచి రికార్డెడ్ గా ఉంది అనమాట. ఓకే, సో ఏ భావంతో చూస్తావు ఆ భావం భవిస్తుంది నీకు, అంటే ఏ భావంతో నువ్వు బిహేవ్ చేస్తావు ఆ భావం నీ లైఫ్ లో మేనిఫెస్ట్ అవుతుంది అనేది అక్కడి నుంచి రికార్డెడ్ వెర్షన్. అదర్వైజ్ అంతకు ముందు నుంచి కూడా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు, మేనిఫెస్టేషన్ అనేది ఉండబోతే, సిరి సంపదలు అనేది లేకపోతే మన ఈ భారతదేశం మీద 10,000 సార్లు దండయాత్ర అవసరం ఏముందని? సంపద ఉండబట్టే కదా మన దగ్గర కదా, మన ఇండియాలో సంపద ఉందంటే దేశంలో ఉన్నట్ట, జనాల దగ్గర ఉన్నట్ట? అంటే జనాల దగ్గర ఉన్నట్టే. అంటే ప్రతివాడు, ప్రతి పామరుడు కూడా సంపన్నుడే, చదువు లేకపోవచ్చు కానీ సంపన్నుడే. అవును. ఎట్లా వచ్చింది అంటే డెఫినెట్గా వీడి దగ్గర ఏదో నాలెడ్జ్ ఉంది. అవును, దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, సో ఇట్ హ్యాడ్ బీన్ ఇన్ అవర్ జీన్స్, ఇట్ హ్యాడ్ బీన్ ఇన్ అవర్ జీన్స్, ఇట్ హ్యాడ్ బీన్ ఇన్ అవర్ బ్లడ్, ఇట్ ఈస్ ఇన్ అవర్ డిఎన్ఏ. సంపన్నుడు అవ్వటం అనేది భారతీయ దేశంలో పుట్టిన ప్రతి వాడికి డిఎన్ఏలో ఉన్నది. ఓకే, మన 7th సెన్స్లో కనుక వాడు బౌద్ధ ధర్మ యొక్క జీన్స్ని వీడి కింద ఇది ట్రిగ్గర్ చేస్తే బౌద్ధ ధర్ముడు అయినట్టు మనలో ఇండియాలో ఉన్న ప్రతివాడు, ఇండియాలో పుట్టిన ప్రతివాడిని ట్రిగ్గర్ చేస్తే సంపన్నుడే జీన్స్ ఉన్నాయి. ఓకే, గ్యారంటీడ్. నేను చెప్తా, కారణం నేను ప్రూవ్ కూడా చేస్తా, నా దగ్గర రమ్మనండి. ఓకే, వాళ్ళని సంపన్నులు చేసి కూడా చూపిస్తా. కాకపోతే ఏంటంటే వాడు అది వదులుచుకోవడానికి రెడీగా ఉండాలి, ఓకే, మీద పడే చెత్త దుమ్ము దులుపుకోవడానికి రెడీగా ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంతే కదా మరి. నేను ఇక్కడే ఎవరేం చేయలేదు. సో దట్ ఫ్లెక్సిబిలిటీ ఉండే ఓపెన్నెస్ ఉంటే కనుక ఐ కెన్ డూ ఇట్. ఐ హెడ్ డన్ ఫర్ మెనీ పీపుల్. ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అయితే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్నప్పుడు జనాలకు అర్థం కాదండి. నేను అడిగేది ఒకటే, కళ్ళు మూసుకుని నువ్వు అడిగితే, విజువలైజ్ చేస్తే, అఫర్మేషన్ చేస్తే విశ్వం నీకు తెచ్చి ₹1,00,00,000 ఇచ్చేటట్టయితే, లేదా నువ్వు కోరుకున్న సక్సెస్ నీకు ఇచ్చేటట్టయితే, నేను లాజికల్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను దాన్ని, 2007కి ముందు విశ్వం లేదా? ఉంది కదా, ఉంది. మానవజాతి చరిత్ర కంటే ముందు నుంచి ఉంది కదా. నువ్వు అంటున్న సోకాళ్ళు విశ్వం అంటే విశ్వం అనేది ఇవాళ రోజున యాక్టివిటీ మార్చిందా? లేదా ఎప్పుడు అంతేనా? ఎప్పుడు అంతే కదా. ఒకవేళ ఎప్పుడు అంతే అంటే కనుక ఇన్ని లక్షల కోట్ల మానవ జాతి చరిత్రలో నాకు ఏ పని చేయకుండా, ఏ శ్రమ పెట్టకుండా, ఏ సమస్య ఎదుర్కోకుండా, ఏ కష్టం పడకుండా విజయం కానీ డబ్బు కానీ సాధించిన వాడిని ఒక్కడిని చూపించు. ఓకే, నువ్వు అంటున్న సోకాళ్ళు విజువలైజేషన్ తోటి, సోకాళ్ళు అఫర్మేషన్ తోటి కళ్ళు మూసుకుని విజువలైజ్ చేస్తే, కళ్ళు మూసుకుని అఫర్మేషన్ చేస్తే మాత్రమే విశ్వం కనుక నేను అనుగ్రహించేటట్టయితే, ఇన్ని సంవత్సరాల్లో ఎవరిని అనుగ్రహించలేదు. ఇప్పుడు నువ్వు వీడియో చెప్పగానే అనుగ్రహిస్తుందా? అదే, నువ్వు వీడియో చెప్పగానే ఇప్పుడు అనుగ్రహించడం మొదలెట్టిందా? ఇప్పుడు దాన్ని నువ్వు శాసిస్తున్నావు, నిన్ను అది శాసిస్తుందా? ఎవరిని ఫాలో చేస్తున్నారు? నువ్వు చెప్పినా కూడా వాళ్ళ విశ్వం ఇవ్వటం మొదలు పెట్టాలా? లేదా విశ్వం యొక్క తత్వాన్ని నువ్వు మా జనానికి చెప్తున్నావా?
ఒకవేళ విశ్వ యొక్క తత్వాన్ని జనాలు చెప్పేటట్టయితే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి, థామస్ ఆల్వా ఎడిసన్ 10,000 సార్లు బల్బు కోసం ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి, మేరీ క్యూరీ ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి, ఇంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి? పోనీ మహాత్మా గాంధీ ఎందుకని అంత స్వాతంత్ర పోరాటం చేయాలి? కళ్ళు మూసుకుని విజువలైజ్ చేస్తే బ్రిటిష్ వాళ్ళు పారిపోవాలి కదా. థామస్ ఆల్వా ఎడిసన్ కళ్ళు మూసుకుని విజువలైజ్ చేస్తే బల్బు డింగ్ అని ఎలగాలి కదా. ఇప్పుడు అంతేందుకు సార్, ఇప్పుడు రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ ఆయన ఫస్ట్ జనరేషన్, కానీ ఇప్పుడు వచ్చిన ముఖేష్ అంబానీ వీళ్ళందరూ కూడా ఓన్లీ విజువలైజేషన్ చేసి కూర్చుంటారు. అయిపోయింది కదా. మన క్రికెట్ మన ఛాంపియన్ ట్రోఫీ మన వాళ్ళు ఎందుకు ఆడారు? కూర్చొని రూమ్ లో కూర్చొని విజువలైజ్ చేస్తే అయిపోయింది కదా. దిస్ ఈజ్ వేర్ బీయింగ్ చీటెడ్. జనాలు మూర్ఖత్వంతో బలయ్యేది ఇక్కడ. ఒక జనరేషన్ ఒక గ్రూప్ ఆఫ్ వర్గాన్ని, సమాజంలో ఒక గ్రూప్ ఆఫ్ యువతరాన్ని ఇంకేమంటారు దాన్ని, నిర్వీర్యం చేస్తున్నారు, ఇంపార్టెంట్గా తయారు చేస్తున్నారు. వాళ్ళ పొటెన్సీ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు సమాజంలో. నీ మార్కెటింగ్ కోసం, నీ పబ్లిసిటీ కోసం. ఐ డోంట్ మైండ్, ఎవరైనా నన్ను తిట్టొచ్చు, నన్ను తిట్టేవాళ్ళు కూడా ఉంటారు నేను ఇట్లా మాట్లాడేది. దిస్ ఈజ్ మై వే ఆఫ్. నేను అనేది ఒక్కడు ఉండాలి కదా. కరెక్ట్. సో దిస్ ఈజ్ నాట్ ది వే. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దైవం కానీ, నీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, ఇటువంటి నువ్వు యాలక్కులు, లవంగాలు, దాల్చిన చెక్క, నువ్వు ఏది పెట్టుకున్నా, నువ్వు ఏదైనా ఫాలో చేయి, ఐ డోంట్ మైండ్, నాకు అభ్యంతరం లేదు. కానీ అర్థం చేసుకోవాల్సిన కోర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇట్ కెన్ గెట్ యూ ఓన్లీ అన్ ఆపర్చునిటీ. ఓకే. ఇట్ కెన్ క్రియేట్ యూ మైండ్ షిఫ్ట్. మహా అయితే అది ఒక మెంటల్ షిఫ్ట్ని ఇస్తుంది. ఆ మెంటల్ షిఫ్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఫిజికల్గా, ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయాల్సింది నువ్వే. ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేయకుండా అది నీకు రాదు. లాటరీ టికెట్ కావాలి, లాటరీలో ₹1,00,00,000 కావాలని నువ్వు కోరుకుని విజువలైజ్ చేయొచ్చు, కానీ బయటికి పోయి నువ్వు కనీసం ₹100 లాటరీ టికెట్ కొంటమైతే కొనాలిగా. కానీ ఇప్పుడు నా మిత్రులు చెప్తుంది ఏంటి, నువ్వేం చేయగల, కళ్ళు మూసుకుని కోట్లు వచ్చి ఇంట్లో పడతాయి అంటారు. ఎట్లా పడతాయి? ఆ కోట్లు ఒక ప్లాట్ఫామ్ కావాలి కదా, ఒక జరియా, ఒక రూట్ కావాలి కదా, ఒక మెథడ్ కావాలి కదా, దానికి సిస్టమ్ కావాలి కదా. ఎట్లా వస్తాయి? ఇప్పుడు అది వాడదాకక్కర్లే. వీటిలో కళ్ళు మూసుకుని నాకు ₹1,00,00,000 కావాలి, ₹1,00,00,000 కావాలి, అరగంట విజువలైజ్ చేసిన తర్వాత కళ్ళు తెరవగానే వీడి కాన్షియస్ మైండ్, అప్పటిదాకా వీడు రైట్ మైండ్తో సబ్ కాన్షియస్ మైండ్తో మాట్లాడి ఉంటాడు. అది కళ్ళు ఓపెన్ చేయగానే రైట్ మైండ్ ఏమంటుంది, ఎట్లా వస్తాయి బే, నువ్వేం చేస్తానని ₹1,00,00,000 వస్తారా నీకు? ఇలా ఇట్లే వస్తాయి. ఆడు చెప్పిన టీవీ వీడియోలో చెప్పిండు ఇట్లే వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయి? ఎవరు తెచ్చిస్తాడు? ఇది ఒక ఆస్పెక్టా? రెండో ఆస్పెక్ట్ చెప్తా. నిజంగా మీరు ₹1,00,00,000 కోరుకుంటున్నారు, ఓకే, మీరేం పని చేయలేదు. నిజంగా ఇప్పుడు డోర్ టక్ 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 ఎవడని కొట్టి, సార్ ఇదిగోండి ₹1,00,00,000 అని సూట్ కేసు ఇస్తాడు. ఎంతమంది నిజంగా యాక్సెప్ట్ చేయగలుగుతారు? ₹1,00,00,000 సూట్ కేసు ఇట్లా ఇస్తారు సార్ మీకు, ఎంతమంది నిజంగా యాక్సెప్ట్ చేయగలుగుతారు? మీరు కోరుకుంది కదా ₹1,00,00,000 కావాలని, విజువలైజ్ చేశారు కదా, ఏం పని చేయకుండా రావాలన్నారు కదా, ఏం పని చేయకుండా ఒకటే సూట్ కేసు ఇచ్చాడు. ఎన్ని డౌట్ వస్తాయి మీకు? వీడు ₹1,00,00,000 ఎందుకు ఇచ్చాడు? అసలు ఇది ఒరిజినల్ నోట్లేనా, నకిలీ నోట్లా, లేదా ఇది దీని వెనకాల ఏమైనా కేసు ఉందా, బ్లాక్ మనీయా, దీని వెనకాల ఎవడైనా వచ్చి నన్ను పట్టుకుంటాడా, దీంతో నా లైఫ్ పోతుందేమో, వద్దురా నాయన నీకు ధనం పెడితే పోవండి అంటే ఏం చేసావు? నీకు ఫ్రీగా కావాలన్నా వస్తే తీసుకో. ఎందుకు తీసుకో? బికాజ్ మైండ్ నోస్ దాట్ యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. నేను అక్కడ ఎఫర్ట్స్ పెట్టకుండా తీసుకుంటే అది నాకు డేంజర్ అని ఎక్కడనో లోపల రికార్డెడ్ ఉంది. సో నేను ఎఫర్ట్స్ పెట్టాలంటే సంగతి నీ మైండ్ చెప్తుంది. ఇప్పుడు వీడు ఎఫర్ట్స్ అక్కర్లేదు అని అడగండి, ఇది ఈజీగా ఉందని వెనక్కి వెళ్తున్నావు, కానీ నీ మైండ్ ఆల్రెడీ నోస్ యూ నీడ్ టు పుట్ సమ్ ఎఫర్ట్స్. లేదు, కరెక్ట్. దీన్ని కొంచెం స్పిరిచువల్ లెవెల్లో చెప్పనా? ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ స్పిరిచువల్ లెవెల్లో చెప్తారు. స్పిరిచువల్ లెవెల్లో చెప్పాలంటే ఏ క్రియేషన్ అయినా క్రియేషనే కదా, మేనిఫెస్టేషన్ అంటే క్రియేషన్, అక్కడ లేదు సృష్టించడం, సృష్టి ఒక సృష్టి కార్యం. ఏ సృష్టి జరగాలన్నా ఈ విషయంలో మేల్ ఫీమేల్ ఎనర్జీస్ కావాలి. ఒక మేల్ ఎనర్జీ కావాలి, ఫీమేల్ ఎనర్జీ కావాలి. కరెక్ట్. ఓన్లీ మేల్ ఎనర్జీ తోటి రాదు, ఓన్లీ ఫీమేల్ ఎనర్జీ, మేల్ ఫీమేల్ ఎనర్జీ రెండు రావాలి. అవునా? ఒక సింపుల్ క్రియేషన్ ఆఫ్ దీన్ని మన భారతీయ సంస్కృతిలో కానీ హిందూ ధర్మంలో కానీ శివశక్తి స్వరూపం, అర్ధనారీశ్వర తత్వం అంటారు. శివుడు శక్తి రెండు, శివుడు శక్తి రెండు ఏకకాలంలో పనిచేసినప్పుడు అక్కడ క్రియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక చిరునవ్వు నవ్వాము మనం, ఇప్పుడు మీరు స్మైల్ ఇచ్చారు, మీరు స్మైల్ ఇచ్చారంటే అక్కడ రెండు కావాలి. ఒకటి మీ మజిల్ మూమెంట్ కావాలి, మీ మజిల్ మూమెంట్ కావాలి, మీ ఇంటర్నల్ ఒక బ్లిస్ ఫీల్, ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ కావాలి, లోపల నుండి రావాలి, లోపల నుంచి ఒక హ్యాపీనెస్ అనే ఒక ఎనర్జీ రావాలి. ఇక్కడ మజిల్ మూమెంట్ కావాలి. ఈ లోపల నుంచి వచ్చే హ్యాపీనెస్ ఎనర్జీ అనేది ఫెమినైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ. ఓకే, ఈ మజిల్ మూమెంట్ అనేది మస్కులైన్ ఎనర్జీ. ఓకే, అంటే ఇది శివతత్వం అన్నది.
శివుడు సహకరించి నీ కండరాలు ఇలా అంటే లోపల నుంచి శక్తితత్వం ఆ ఎనర్జీని తీసుకొస్తే నీ స్మైల్ అవతలకి నిజంగా స్మైల్ కింద కనిపిస్తుంది. లేదంటే టీ అయిన స్మైల్ లాగా ఉంటుంది, ప్లాస్టిక్ స్మైల్ లాగా ఉంటుంది, జీవం లేకుండా కనిపిస్తుంది. సో జీవం ఉన్న స్మైల్ ఎందుకంటే లోపల జీవం వస్తుంది. సో ఆ జీవన దట్ క్రియేషన్ నీ ఫేస్లో ఒక స్మైల్ క్రియేట్ అవ్వాలంటేనే మేల్ ఫీమేల్ ఎనర్జీస్ కావాలి. ఓకే రైట్. అంటే మేల్ ఎనర్జీ ఏం చేస్తుంది? మజిల్ మూమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మీరు చేస్తున్న సోకాల్డ్ విజువలైజేషన్, మీరు చేస్తున్న సోకాల్డ్ ఇన్ఫర్మేషన్, మీరు పెట్టుకుంటున్న సోకాల్డ్ యాలక్కాయ లవంగాలు ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మీ మైండ్లో ఐఎమ్ రిచ్ అనే ఫీలింగ్ని కలిగించడానికి ఉపయోగపడే ఫిమెనైన్ ఎనర్జీ. ఓకే. దట్ మస్ట్ బి సపోర్టెడ్ బై మస్కులిన్ ఎనర్జీ విచ్ ఈజ్ యువర్ ఫిజికల్ యాక్షన్. ఓకే. యువర్ ఫిజికల్ యాక్షన్. మీరు చదువుకుంటున్న ఈ సీక్రెట్ బుక్స్లో కానీ, లేదా తర్వాత సీక్రెట్ ఇన్ ది సీక్రెట్, ద మిస్సింగ్ సీక్రెట్, ద సీక్రెట్ బిహైండ్ ది సీక్రెట్, ఓకే, ద ఎయిత్ సీక్రెట్, ఇలా ఎన్ని సీక్రెట్లు వెనకాల సీక్రెట్లు వచ్చినా ఓకే ఇప్పుడు కాదు, మనకి ఎప్పుడు 6000 సంవత్సరాల నాడు చెప్పిన విషయం ఏమిటంటే బాబు యూ షుడ్ టేక్ ఇన్స్పైర్డ్ యాక్షన్. దాన్ని ఇన్స్పైర్డ్ యాక్షన్ ఇంగ్లీష్లో చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇన్స్పైర్డ్ యాక్షన్ అని చెప్పండి. ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే నీకు ఇది చెయ్యాలని లోపల నుంచి ఒక ఐడియా వస్తుంది, నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. నువ్వు కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసి ₹1 కోటి కావాలి, ₹1 కోటి కావాలి, ₹1 కోటి కానీ ₹1 కోటి రావు నాయనా. ₹1 కోటి నువ్వు ఎలా సంపాదించగలగాలో నీకు ఐడియా వస్తుంది, ఒక ఆపర్చునిటీ వస్తుంది, లేదా ఒక మనిషి వస్తాడు, అరే నా దగ్గర బిజినెస్ ఆపర్చునిటీ ఉంది పెట్టరా అంటాడు, లేదా నా దగ్గర ఒక పని ఆపర్చునిటీ ఉంది చేయరా అంటాడు, లేదా నా దగ్గర ఇంకో ఆపర్చునిటీ ఉంది చేయరా అంటాడు, లేదా నీకే ఒక ఐడియా వస్తుంది. యూ ఆర్ సపోజ్ టు టేక్ యాక్షన్. అక్కడ ఫిజికల్ యాక్షన్లోకి వెళ్ళాలి నువ్వు. ఆ ఫిజికల్ యాక్షన్లోకి వెళ్ళకుండా అంటే నువ్వు అక్కడ శివుడు లేకుండా ఓన్లీ పార్వతోటి క్రియేషన్ కావాలంటున్నావు. ఓకే. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుతున్న ఎంతమంది టేక్ యాక్షన్, ఎంతమందికి ఇది తెలుసు? మీరేం చేయక్కర్లేదు, చెట్టు కింద పాతి పెట్టరండి, ₹1 కోటి మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది, కనుక వర్షం కురుస్తుంది. నేను నవ్వుకోవడం తప్పితే నేనేం చేయలేను. అది కూడా పొద్దున మనం 4 గంటలకు చేయాలి సార్, పొద్దున 5 గంటలకి 4 గంటలకి ఏదో సార్ నువ్వు ఎప్పుడైనా చేయి సార్. అంటే కొంతమంది ఎలా ఉంటారు, ఎప్పుడైనా చేయలేదు, పొద్దున 4 గంటలకు లేచి 5 గంటలకు లేచి కొన్ని లైవ్ ప్రోగ్రామ్స్ కూడా నడుస్తున్నాయి సార్. అంటే మీరు చూసారో లేదో ఛానల్స్ చూస్తుంటే పొద్దున 5 గంటలకి వాళ్ళకి ఏదో ఒక సర్టన్ అమౌంట్ అని పెట్టేసి పొద్దున మీరు 5 గంటలకు లైవ్లో పోండి, ఇంకా మీకు అఫర్మేషన్స్ ఏదో 5 to 6 అని 5 to 5:30 అని, అంటే ఆ టైంలో చేస్తే ఏమన్నా వస్తుంది? న్యాచురల్గా రాత్రి పడుకుని లేచావు కాబట్టి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఓకే. ఇక దానికి పెద్ద లాజిక్ అక్కర్లేదు, సైంటిఫిక్ అది కదా. రాత్రి పడుకుని లేచి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. పొద్దున్నే చదువుకోమని పిల్లలు చెప్పట్లే. అవునవును, అదే పాలసీ కదా ఇక్కడ, అదే ఫార్ములా కదా. బ్రహ్మముహూర్తం 4 గంటల వాట్ ఎవర్ ఇట్ ఈస్ సేమ్. సో ఫ్రెష్గా ఉంటాడు కదా, ఫస్ట్ థాట్ బాగుంటుంది, పాజిటివ్ థాట్ వస్తుంది. ఐ డోంట్ మైండ్, వీటన్నిటితో నాకు అభ్యంతరం లేదు. కానీ నాకు అభ్యంతరం ఎక్కడరా అంటే ఇట్స్ ఓన్లీ ఏ ఫెమినైన్ ఎనర్జీ, యూఆర్ నాట్ యాడింగ్ యువర్ మస్కులిన్ ఎనర్జీ టు దాట్. ఓకే. ఇట్ కెనాట్ బి క్రియేటెడ్. సో ఇట్లా ఎన్ని రోజులు చేసినా వేస్టే, ఎన్ని సంవత్సరాలు చేసినా అంతే కదా మరి. ఓకే. ఇప్పుడు ఎన్ని కోర్సులు చేసినా ఒక లేడీ మగవాడు తోడు లేకుండా పిల్లలకి అన్నా అనుకుంటే ఎట్టగంటది. ఓకే. ఇది అట్లే ఉంటుంది. ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే లేదు ఇదేమి చేయను నేను, ఓన్లీ గొడ్డు చాకరీ చేస్తానని అనుకో, ఒక మగవాడు పిల్లలకి అన్నా అనుకుంటే ఎట్టుంటుంది అట్లుంటుంది. అచ్చా. ఓకే. సో ఇట్ షుడ్ బి రైట్ బ్లెండ్. ఇట్ షుడ్ బి రైట్ బ్లెండ్. నీ మైండ్, నీ స్టేట్ ఆఫ్ మైండ్ దానికి కరెక్ట్గా ఉండాలి, నీ ఫిజికల్ యాక్షన్ దానికి మ్యాచ్ అయి ఉండాలి, రెండు అలైన్ అయి ఉండాలి. రెండు అలైన్ అయి ఉన్నప్పుడే జరుగుతుంది. దీనికి మళ్ళీ నేను మీకు ఒక మన ఏన్షియంట్ మైథాలజీ నుంచి, ఒక భగవద్గీత నుంచి, మన ఈ విష్ణు సహస్రనామాల నుంచి ఒక బ్యూటిఫుల్ ఇస్తాడు. ఏంటంటే ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుధర తత్ర శ్రీ భూతిర్దివ నీతిర్మతిర్మమ తత్ర శ్రీ విజయో భూతిర్వ నీతిర్మతిర్మమ. అంటే యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు, వీళ్ళిద్దరూ కలిసి ఏకరథంపై ఏకలక్ష్యంపై బయలుదేరిన చోట శ్రీ విజయం. శ్రీ అంటే ధనం, విజయము గ్యారెంటీగా ఉంటాయి. ఓకే. అంటే యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఇద్దరు ఏకరథం మీద పోవాలి. మళ్ళీ ఇడివిడిగా పోతే కుదరదు. ఓకే. ఏకరథం మీద ఏక దిశగా పోతే ఎటు పోతే అక్కడ విజయం ఉంటుంది, అక్కడ ధనం ఉంటుంది. సో ఇక్కడ యోగీశ్వరుడైన కృష్ణుడు ఎవరు అంటే నీ మైండ్ ఆలోచించేది.
ధనుర్ధారి అని అర్జునుడు ఎవరు అంటే ఫిజికల్ గా యాక్షన్ తీసుకునేవాడు అంటే నీ ఆలోచన నీ యాక్షన్ రెండు ఏకమై ఉండాలి, అలైన్ అయి ఉండాలి. ఓకే, అంటే నువ్వు 1 కోటి రూపాయలు సంపాదించాలి నువ్వు అనుకుంటున్నావు, నీ యాక్షన్స్ ఏమో అడుగు తినే యాక్షన్స్ ఉన్నాయి. కరెక్ట్. సో అది మ్యాచ్ అవ్వదు. సో రెండు మ్యాచ్ అయ్యి కనుక నువ్వు కరెక్ట్ గా దాని మీద వెళ్తే అక్కడ విజయం ఉంది, ధనం ఉంది, సంపద ఉంది అని ఎప్పుడు 6000 సంవత్సరాల నాడే చెప్పారు. ఇప్పుడు నీ కొత్తగా లా ఆఫ్ అట్రాక్షన్ 2007 వెస్టర్న్ చెప్పేది ఏంది? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. మందు తీసుకెళ్ళి వాళ్ళు మనకు అప్పచె మన బయట తీసుకెళ్ళి కొత్త బాటిల్లో ప్యాక్ చేసి మళ్ళీ మనకు కొత్త పేరుతో కూడా మనం కొనుక్కుంటాం. దిస్ ఈజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్టర్ హ్యావింగ్ ఏ మాస్టర్ సర్టిఫికేషన్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. ఊరికి నీకు గాలికి వచ్చింది నేటికి చెప్పట్లే. అవును, లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ సర్టిఫికేషన్ చేసిన తర్వాత చెప్తున్నా. అంటే దాని గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత దాని డెప్త్కి పోయిన తర్వాత అది ఎంత డెప్త్లో ఉంది, ఇది ఎంత డెప్త్లో ఉంది, రెండు చూసిన తర్వాత మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ జస్ట్ లైక్ ద టాకింగ్. ఓకే ఓకే. సో ఆ డెప్త్ చూసిన తర్వాత ఊరికి నోటికి వచ్చింది మాట్లాడలే. అవునవును. సో ఇప్పుడు నాకు వీడియోలు చూస్తుంటే వాళ్ళందరూ చెప్తుంటే వీళ్ళందరూ వచ్చి సార్ నన్ను యాలక్కాయ పెట్టుకుంటే బాగానే ఉంటుందా సార్ అంటే ఏం చెప్పాలి? సో డెఫినెట్గా ఇట్లాంటి నేను వీడియోస్ చేసిన తర్వాత నన్ను శత్రువులుగా చూసేవాళ్ళు ఉంటారు, నీకేం తెలుసు అని కామెంట్ పెట్టేవాళ్ళు ఉంటే ఐ డోంట్ మైండ్. నువ్వు కాదు అన్నంత మాత్రం నిజం మారిపోదు. పోనీ ఇదే క్వశ్చన్ వెళ్ళి ఆ క్యాండిడేట్ని అడుగు, నాకు ఫోన్ చేస్తారు, సార్ మరి ఆ సార్ అట్లా చెప్పింది కదా అంట. ఆ సార్ని అడుగు, సార్ ఆ సార్ ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు సార్ అంటే నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను కానీ నేను యాక్సెస్ ఉన్నా కానీ నన్ను అడుగుతా ఉన్నాడు ఆయన ఎందుకు చెప్పిండు. దిస్ ఇస్ బికేమ్ మై బిగ్గెస్ట్ జాబ్ నౌ ఇట్ ఇస్. ఓకే. సో దిస్ ఇస్ వాట్ పీపుల్ ఆర్ మిస్అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. లేదా చాలా మందికి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. దే ఆర్ నాట్ క్లియర్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్. ప్రతివాడు కూడా ఈజీ వే, కళ్ళు మూసుకుంటే చాలు, పొద్దున్న కష్టపడి కొద్దిగా ఒక వారం పాటు పొద్దున్న 3 గంటలు లేస్తే చాలు, లక్షల కోట్లు వచ్చి పడతాయి. నెవర్. భూమి పుట్టిన తర్వాత మానవ జాతి అవతరించిన తర్వాత అంత లైట్గా అంత డైరెక్ట్గా ఎవరికి రాలేదు, రాదు కూడా. ఎందుకంటే ప్రకృతి సిద్ధాంతం కానే కాదు. నువ్వు ప్రకృతి నియమం గురించి మాట్లాడుతున్నావు కదా, అది ప్రకృతి నియమం కానే కాదు. ప్రకృతి నియమానికి నీ ఫిజికల్ యాక్షన్ అవసరం. ఇంకొక సింపుల్గా నేను ఇంకా అర్థంగా ఇంకా కొంచెం పచ్చిగా నీ పాడ్కాస్ట్లో మీరు సెన్సార్ కట్ చేసుకుంటే చేసుకోండి, ఎడిటింగ్ చేసుకుంటే. బట్ ఐ విల్ గివ్ యూ 1 more ఎగ్జాంపుల్ టు మై పార్టిసిపెంట్స్ ఇస్తాను. ఓ పిల్లడు పెళ్ళి అయింది సార్, కొత్తగా తిరుపతి వెళ్ళాడు సార్, వెంకటేశ్వర మొక్కాడు సార్. ఏమో మొక్కాడు సార్, దేవుడా నాకు కొడుకు కావాలని మొక్కాడు. ఓకే, రైట్. ఇంటికి వచ్చాడు. రోజు రాత్రి భార్యాభర్తలు ఇద్దరు మంచం మీద కూర్చుని ఎదురెదురుగా కూర్చుని కళ్ళు మూసుకుని విజువలైజ్ చేస్తున్నారు కొడుకుని. అంతే. దాని మేనిఫెస్టేషన్ అంటారా? అదే కదా మరి. ఇప్పుడు మేనిఫెస్ట్ అవ్వాలి కదా. మేనిఫెస్టేషన్ ఓకే అవ్వాలి కదా. వీడు వెంకటేశ్వర వీడి కొడుకు ఇవ్వాలి కదా. అవును అవును, ఇవ్వాలి కదా. రోజు విజువలైజ్ చేస్తున్నాడు కదా, కొడుకు పుట్టాలి కదా. ఇంకా అంతే, ఇంకా అక్కడ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు నీకు అట్లా కొడుకు పుట్టేటట్టయితే నీ విజువలైజేషన్కి సక్సెస్ వస్తుంది. సక్సెస్ అంతే. కరెక్ట్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పారు. అవును కదా. ఇప్పుడు నీకు అట్లా కొడుకు విజువలైజ్ కూర్చొని విజువలైజ్ అఫర్మేషన్ చేసేటైతే నీకు వెంకటేశ్వర స్వామో, నువ్వు కోరుకున్న భగవంతుడో, లేదా నీ కోరుకున్న విశ్వమో, విశ్వం అయినా నాకు వీళ్ళందరూ మళ్ళీ చిన్న వెంకటేశ్వర స్వామి, కనకదుర్గ వీళ్ళందరూ చిన్న మన విశ్వం అందరికీ. దేవుళ్ళు అక్కర్లేదు, నీకు విశ్వం ఒక్కటి కనెక్ట్ అయితే చాలని కొంతమంది మళ్ళీ ప్రాపగేట్ చేస్తున్నారు. దేవుళ్ళు అక్కర్లేదు, దేవుళ్ళ మించిన విశ్వాన్ని కనెక్ట్ చేస్తున్నారు నీకు. సో ఆ విషయాన్ని మాట్లాడదాం. సో ఆ విషయాన్ని కొడుకుని ఇవ్వాలి. సింప్లీ సిట్ అండ్ డైలీ విజువలైజ్. కరెక్ట్. కొడుకు కావాలంటే కొడుకు, కూతురు కావాలంటే కూతురు. నువ్వు కోరుకున్న డేట్కి మళ్ళా డేట్ కూడా పెట్టాలి కదా. డేట్ కోరుకున్న డేట్కి ఇదిగో ఈ డేట్ కల్లా నాకు ఇంత వెయిట్ తోటి ఇన్ని ఫీచర్స్ తోటి కొడుకు పుట్టాలి. కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయి, కొడుకు పుడతాడు. అది సాధ్యమైతే లా ఆఫ్ అట్రాక్షన్ నువ్వు చెప్పిన ఏదైనా సాధ్యం. అది సాధ్యం కాకపోతే అది ఎందుకు సాధ్యం కాదో మిగతాయి కూడా అందుకే సాధ్యం కాదు. నీకు ఇంతకు మించిన పచ్చి ఎగ్జాంపుల్ ఇంకెవరు చెప్పలేదు. ఇది కూడా అర్థం కాలేదనుకో, నమస్కారం. ఇది కూడా అర్థం కాకపోతే. మన ఛానల్లో నేను అంటే ఎక్కువగా మనం ఫోకస్ చేసేది కానీ గెస్ట్ల ద్వారా చెప్పించేది కానీ ఏంటంటే, అంటే మన వ్యూవర్స్కి ఒక మోటివేషన్ ఇవ్వడం ఒకటి, వాళ్ళని ఒక మైండ్ సెట్ మార్చడం, రిచ్ మైండ్ సెట్ కన్వర్ట్ చేయడం, ఇలాగా అనమాట. సో అదే దాంట్లో నేను అందరిని అడిగే క్వశ్చన్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు జాబ్ ప్లస్ బిజినెస్ ఏది చేయాలి
అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు ఉంటుంది కదా, ఇప్పుడు మేము చెప్పేది మాది వేరే ఉంటుంది. సో అది చెప్పండి ఒకసారి. ఈ క్వశ్చన్స్ నాకు రెగ్యులర్గా వస్తాయి సార్. జనరల్గా చాలామంది, మీరు కూడా ఒప్పుకున్నారు కాబట్టి, చాలామంది పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్లు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్పేది బిజినెస్ చేయండి, బిజినెస్ చేస్తేనే యూ కెన్ బి రిచ్. కానీ నేను ప్రాక్టికల్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే ఈక్యూ కదా నాది. సో మై పర్సెప్షన్ ఇస్ డిఫరెంట్. అందుకే నాకు మిగతా వాళ్ళ ఆన్సర్స్ కంటే నా ఆన్సర్స్ డిఫరెంట్ కూడా. నన్ను తిక్కలు అందుకే నేను అడిగాను, తేడాగా అంటారు, బట్ డిఫరెంట్లీ ప్రాక్టికల్. అయితే ఏమైతుందంటే ఇక్కడ ప్రతి మనిషికి కూడా కొన్ని న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి. అండ్ పుట్టుకతో కొన్ని ఎబిలిటీస్, కొన్ని స్కిల్స్ తోటి, కొన్ని సమర్థతలతో పుడతారు. ఆ సమర్థతలు కనుక రెండు రకాలుగా, అంటే వాడు మళ్ళా ఇన్బార్న్ ఎబిలిటీస్ ఒకటి, ఎక్వైర్డ్ ఎబిలిటీస్ ఒకటి. ఇన్బార్న్ ఎబిలిటీస్ ప్లస్ ఎక్వైర్డ్ ఎబిలిటీస్ విత్ యాటిట్యూడ్ గివ్స్ యూ సక్సెస్. ఇన్బార్న్ ఎబిలిటీస్ విత్ ఎక్వైర్డ్ ఎబిలిటీస్ మల్టిప్లైడ్ బై యాటిట్యూడ్ గివ్స్ యూ సక్సెస్. ఓకే, అమౌంట్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు వీడు ఇన్బార్న్ ఎబిలిటీస్లో కనుక వీడు తరతరాలుగా ఉద్యోగం చేసుకుంటున్న ఫ్యామిలీ, వ్యాపారం అంటేనే భయం కలిగే ఫ్యామిలీ అయినప్పుడు, వ్యాపారం అంటేనే లాస్ అన్న స్టేట్ ఆఫ్ మైండ్లో డీప్గా ఆ డీప్ షీట్లో కూర్చొని ఉన్నప్పుడు వాడికి ఎవడైనా తెచ్చి 10 కోట్లు ఇచ్చి వ్యాపారం చేయరా అన్న అది వీలైన తొందర పోగొట్టుకొని వచ్చి కూర్చుంటాడు. ఓకే, ఇట్స్ నాట్ దేర్. అక్యుమెన్ ఆఫ్ ద బిజినెస్ ఇస్ నాట్ దేర్. సో ఇక్కడ నేనేమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లో నువ్వు పెట్టుబడి పెట్టే కంటే ముందు ఇక్కడ పెట్టుబడి పెట్టు. ఓకే, డెవలప్ దట్ బిజినెస్ అక్యుమెన్. ఆ బిజినెస్ అక్యుమెన్ డెవలప్ చేయి. ఒకవేళ నీకు బిజినెస్ అక్యుమెన్ డెవలపే కావట్లేదు అనుకో, అసలు బిజినెస్ జోలికే పో. డబ్బులు పోగొట్టుకున్నాడు అయితే కనీసం పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద తీసుకొస్తావు. ఓకే ఓకే కదా, నీకు దొరుకుతుంటే నీకు దొరుకుతుండొచ్చు, కానీ పెళ్ళాం పిల్లలకి దొరకలేదుగా, అలా రోడ్డు మీద ఇట్లా తీసుకొస్తావు నేను నమ్ముకొని వచ్చినప్పుడు. సో నేనేమంటాను, నీ అక్యుమెన్ వచ్చింది. ఓకే, రాలేదనుకో డోంట్ గో టు దాట్, డూ జాబ్. ఇన్వెస్ట్మెంట్ చేసుకో, కావాలంటే నీకు ప్రాస్పరిటీ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకో. ఓకే, మీరు రాసిన రియల్ ఎస్టేట్లో చేసుకో, సిప్ చేసుకో, షేర్ మార్కెట్లో చేసుకో, ఇంకేదైనా చేసుకో. ఓకే, బట్ డోంట్ ఎంటర్ ఇంటూ బిజినెస్ బికాజ్ యూ డోంట్ హ్యావ్ దట్ అక్యుమెన్. బిజినెస్ మ్యాన్ అక్యుమెన్ లేదు కదా, బిజినెస్ మ్యాన్ లక్షణం లేదు కదా నీలో. ఓకే, లక్షణం లేకుండా నువ్వు దాంట్లో వెళ్ళి నేను చేస్తానని ఆశపడి ఆరాటపడి దెబ్బతినే కంటే ఉద్యోగమే చేసుకో. దీంట్లో మిగులుతుంది, దీంట్లో పొదుపు చేసి చేసుకో. దేర్ ఆర్ మెనీ వేస్. ఉద్యోగం చేస్తూ కూడా సంపన్నులు అవ్వచ్చు, బట్ ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. ఐ అగ్రీ. బిజినెస్ అంతా స్పీడ్ ప్రాసెస్ కాదు, ఓకే. కానీ అసలు లేకుండా బొక్కలో పడి జీరోకి వచ్చి కంటే ఓకే, ఇట్ ఈస్ యూ అండర్స్టాండ్ దట్ ఓకే బాస్, ఐఎమ్ ఏ టాటాయిస్, నేను తావేలు, నా స్పీడ్ ఇది, నా కెపాసిటీ ఇది. కుందేలు పరిగెడుతుందని నేను కూడా పరిగెడతా అంటే ఇట్స్ నాట్ ఎ రేస్ కదా. లైఫ్ ఇస్ నాట్ ఎ రేస్, ఇట్స్ ఇండివిజువల్ జర్నీ. నీ ఇండివిజువల్ జర్నీ నువ్వు చూసుకో, నీ కంఫర్టబుల్ ఎట్లుంటుందో నువ్వు చూసుకో, నీ టార్గెట్ ఏంటి చూసుకో, దానికి ఎలా కావాలి ఇది కాదు, ఓకే ఇది ఒక మార్గం. ఇప్పుడు సంపన్నుడు అవ్వాలంటే బిజినెస్ ఒక మంచి మార్గము, సక్సెస్ఫుల్ మార్గము, ప్రూవెన్ మార్గం, అగ్రీడ్. బట్ ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ వే కదా. యూ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ యూ, వై టు ఎంటర్ ఇన్ టు దట్. ఓకే, యూ కెన్ ఫైండ్ సమ్ అదర్ వేస్. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను అనేది ఏంటంటే, ఈ సంస్థ అంటే ఈ మానవజాతి వ్యాపార సంస్థ, వ్యాపార వర్గం కానీ వ్యాపార ప్రపంచంలో వ్యాపారం పెట్టేవాళ్ళు ఎంత ఇంపార్టెంటో ఆ వ్యాపారం దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్. కరెక్ట్. ఉద్యోగం చేసేవాళ్ళు లేదు, వ్యాపారం ఏం చేయలేడు. అవును. సో ఈ ప్రపంచానికి ఇద్దరు ఇంపార్టెంటే, ఇటు ఈ బోత్ సైడ్ ఆఫ్ ది కాయిన్. సో వ్యాపారి మాత్రమే ఇంపార్టెంట్, ఆ ఉద్యోగస్తుడు ఇంపార్టెంట్ కాదు అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకు మన ఇంట్లో 2 రోజులు పని మనిషి రాస్తే మనకి తేడా తెలుస్తుంది. అవును అవును. సో ఇల్లు మందే కదా, మరి పని మనిషే కదా రాంది. అవును. సో మన మీద పని మనిషి డిపెండ్ అయింది కదా. నో, మోస్ట్ ఆఫ్ ద టైం వీఆర్ డిపెండెంట్ అన్నారు. కరెక్ట్. సో అట్లా వ్యాపారి కూడా ఉద్యోగస్తుల మీద డిపెండెంటే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, మరి మనం ఇక్కడ ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందండి, ఉద్యోగస్తుడు ఎవడవుతున్నాడో వాడి స్కిల్స్ మీద డిపెండ్ అవ్వకుండా టూ మచ్గా యజమాని మీద డిపెండ్ అవుతుంది. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే. నేనేమంటానంటే, ఉద్యోగస్తులు ఎవరైతే ఎంప్లాయీస్ వస్తారో వాళ్ళు నేను జీతం తీసుకుంటున్నాను, నేను చేంజ్ ద వర్డ్. జీతం తీసుకుంటున్నా అంటే వాడు దయ చూపిస్తున్నాడు, నువ్వు వాడు దయగా ప్రాప్తి, ఇట్లా దిస్ ఈజ్ యువర్ స్టేటస్. జీతం తీసుకుంటున్నాను, కరెక్ట్. నో, చేంజ్ ఇట్. నేను సంపాదిస్తున్నా. ఓకే, ఐఎమ్ ఎర్నింగ్ బై సెల్లింగ్ మై స్కిల్స్ అండ్ టైం. నా స్కిల్స్ టైం నేను అమ్ముతున్నా.
ఓకే. సో ఆటోమేటిక్ బిజినెస్ అక్యూమెంట్ వచ్చేసింది. చూడు వ్యాపారస్తులు 10 మంది కస్టమర్లకు అమ్ముతున్నాడు, నేను ఒకటే కస్టమర్కి అమ్ముతున్నా. ఓకే. వాడు రోజు ఇన్కమ్ తీసుకుంటాడు, వాడు రోజు రిటర్న్ తీసుకుంటున్నాడు సెల్ అమ్మిన వాటికి, నేను నెలకోసారి తీసుకుంటున్నాను. అదర్వైజ్ ఐఎమ్ సెల్లింగ్ అన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు? యూ లుక్ ఫర్ బెటర్ క్యాండిడేట్, బెటర్ కస్టమర్ హూ కెన్ పే యూ మోర్. ఇది ఎప్పుడు వస్తుంది అంటే నీ దగ్గర ఉన్న సరుకు మీద నీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వస్తుంది. నీ దగ్గర ఉన్న సరుకు మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఏం చేస్తా, అయ్యా అప్ప అంటావు. రిస్క్ ఎందుకు, మళ్ళీ ఉన్నది పోతే బాగుండదు. ఎప్పుడంటావు నువ్వు అంటే నీ స్కిల్స్ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు. వర్క్ దేర్, అక్కడ వర్కౌట్ చెయ్యి. కరెక్ట్. సో నువ్వు బయటికి వెళ్తా అంటే నీకు కాదు, నీ యజమానికి ప్యాంట్ తడవాలా. అరే ఇది ఇట్లాంటి ఓడిపోతే మళ్ళీ మనకి మన బిజినెస్ మొత్తం దెబ్బతింటుందా, మనం ఎట్లా చేయగలుగుతున్నాను. యూ షుడ్ బి వరీడ్ అబౌట్ యువర్ జాబ్. ద ప్రాబ్లమ్ ఈజ్ సాడ్ ఈస్ అదర్ వే రౌండ్, యు ఆర్ వరీడ్ అబౌట్ యువర్ జాబ్. ఈ డబ్బు టు ది పవర్ డబ్బు నుండి మనకి ఛాలెంజ్ సినిమా వచ్చింది చిరంజీవి. ఇది 5 సంవత్సరాల్లో 50 లక్షలు సంపాదించడం అనే కాన్సెప్ట్ మీద. అది మంచి ఒక కాన్సెప్ట్. అసలు అప్పట్లో అంత ఎవరు ఆలోచించలేదు, కాంట్రవర్షియల్ కూడా అయింది. దాని ఇన్స్పిరేషన్ తీసుకుని నిజంగా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పట్లో అది 5 సంవత్సరాల్లో 50 లక్షలు అనేది అప్పట్లో పెద్ద అమౌంట్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే 5 సంవత్సరాల్లో 50 లక్షల బదులు 2 కోట్లు అనుకుందాం. ఇప్పట్లో 2 కోట్లు కంఫర్టబుల్ ఇన్కమ్ నెంబర్. అది సాధించాలి, అది ఎలా సంపాదించగలం? అంటే చిరంజీవి కూడా జీరో, ఫుట్పాత్ మీద జీరో. అవును. తిండి తినడానికి కూడా సుహాసిని ఇంటికి పోయి తినేది. అవును. ఆ క్యారెక్టర్ జస్ట్ అంటే జీరో అంటే అడుక్కునే కూడా 10 పైసలు బిల్ వేసేది. వీడికి 10 పైసలు బిల్ వేస్తుంది అంటే అడుక్కునే దగ్గర అడుక్కునే స్టేజ్ నుంచి. మొన్న మీరు వశిష్ఠ గారి పోడ్కాస్ట్ అయింది, వంశీకృష్ణ గారి పోడ్కాస్ట్. ఆయన 6 నెలల్లోనే ఫస్ట్ 1 crore సంపాదించారు, ఫస్ట్ 6 monthsలో. అయితే ఇక్కడ నేను అదే చెప్పబోతున్నాను ఏంటంటే, ఇప్పుడు ముఖేష్ అంబానీ గారికి పర్ మినిట్ 90 crores ఎంత ఇన్కమ్ అండి. ఓకే ఫైన్, ఇంటానికి బాగుంది. నేనేమంటానంటే పర్ మినిట్ 90 crores ఇన్కమ్ చూస్తున్నాను మీరు, కానీ ఇవాళ రోజున ఒక నిమిషానికి 90 కోట్లు ఇన్కమ్ సంపాదించారంటే దాని వెనకాల 60 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉంది.